ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను, సమాధానము గల దానివై పొమ్మని ఆమెతో చెప్పాను. ఒకసారి మనం ఈ యొక్క వాక్యాన్ని ఆలోచిద్దామా అండి. ఈ యొక్క వాక్యము ఏ సందర్భంలోనిదంటే, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ క్రీస్తుని గురించి విని ఆయన స్వస్థపరచగల సమర్థుడు అని ఆమె మనసులో విశ్వసించి, ఎస్ నేను అంగి అంచును ముట్టుకుంటే నాకు స్వస్థత వచ్చింది అని ఆమె క్రీస్తునందు నమ్మిక ఉంచి ఆమె అంగి అంచును ముట్టుకున్నప్పుడు ఆమెకు వెంటనే స్వస్థత వచ్చిందండి. అయితే అక్కడ స్వస్థత అంగి అంచులో లేదు, కానీ ఆమె యొక్క విశ్వాసం మీద ఆధారపడిందండి. నిజంగా మనం గ్రహించాలి. ఇప్పుడు స్వస్థత అనంటే ఏదైనా స్వస్థత అయిన ఒక కార్యం మన జీవితంలో జరగాలన్నా మొదటగా మనము దేవుని అందించేటువంటి విశ్వాసం ద్వారా దేవుడు ఖచ్చితంగా ఒక కార్యం అనేది చేస్తారు. అదే కదా, మనం విశ్వసించి ప్రార్థిస్తే కొండ పోయి వాటర్లో పడవన్న పడిద్ది. దేనికి? అది మన యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉండిద్దండి. నిజంగా దేవుడు అదే అన్నాడు కదా, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందమ్మా, సో పీస్ఫుల్గా వెళ్ళు, నీ ప్రాంతానికి వెళ్ళు అని చెప్పేసి అక్కడ యేసు ప్రభువు వారు మాట్లాడినట్టు మనం చూసుకుంటున్నాం. సో ఈనాడు నా యొక్క విశ్వాసం ఎట్లుంటుంది, మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఈ రోజు నుంచైనా విశ్వాసం గలవారిలాగా ఉందాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.